మహిష్మతి సామ్రాజ్యం 3 గంటల నుంచి డ్రైవ్ చేస్తాను. 6 గంటలు డ్రైవింగ్ చేయించాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే మనకి విష్ట గారు ఉన్నారు, అలాగే ఇదిగో తైమినా గారు, మన్సాయి గారు దుబాయ్ సైడ్. ఇదంతా చెప్తున్నాను మామ, ఓన్లీ యూట్యూబ్ ఇన్కమ్ తో మాత్రమే. అయ్యి మామ అందరికి ఈ రోజు అయితే October 30 అనమాట. ఈ రోజు అయితే వారియర్ అన్న పెళ్లి తెలిసిందే కదా. నిన్నటి దాకా అయితే చూసారు కదా మామ. ఈ రోజు అయితే వెదర్ అయితే మనకు కనుకరిచ్చింది అనమాట, దేవుడి దయ్యో లేదా వారియర్ అన్న దయ్యో తెలీదు. వెదర్ అయితే బాగుంది. ఈరోజు వర్షం పడకుండానే మొత్తం 3 రోజుల నుంచి అయితే వర్షం పడింది. తెలుసు కదా మీకు ఎలా ఉందో. అసలు ఈ రోజు అయితే మనం అయితే వరంగల్ వెళ్తున్నాం అనమాట. October 30 ఈ రోజు వారియర్ అన్న పెళ్లి. జైంటూ రోడ్ లో ఉన్నాను అనమాట. లుల్లు మాల్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఆటోలో వెళ్ళిపోతాం మేమైతేని. ఆటో వచ్చేసి వరంగల్ దాకా కాదు మామ, జస్ట్ రాజన్న వాళ్ళ ఇంటి దాకా అయితే వెళ్తున్నాం అనమాట. నాతో చరణ్ అడ్డ అయ్యాడు జైంటూ గారి నుంచి. అన్నయ్య ఇదిగో చరణ్ కూడా వచ్చాడు. ఇద్దరం కలిపి ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. రాజన్న వాళ్ళ ఇంటి కాడి నుంచి ఇంకా యాడవి వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలీదు. నేను చరణ్ రాజన్న అయితే తెలుసు. మేమైతే ఇప్పుడు అక్కడి నుంచి కార్ వేసుకుని అయితే వరంగల్కి అయితే వెళ్తాం అనమాట. మరి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో ఏంటో తెలీదు. అక్కడ వరంగల్లో రోడ్లు కూడా కొంచెం ములిపోయినాయి అనమాట వర్షం పడి. చూద్దాం మరి అక్కడ వెదర్ ఎలా ఉందో ఏంటో. వానదేవుడు కనుకరిచ్చాడో లేదో ఇంకా తెలీదు. ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. ఈ రోజు అయితే చాలా బాగుంది. అవుట్ ఫిట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. వచ్చే ప్రయాణం ఎటు నుంచి ఎటో తెలీదు, అందుకని ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. లేదంటే బైక్ మీద వెళ్దాం అనమాట. ఆల్మోస్ట్ మనం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నాం అనమాట. ఈ రోజు అయితే రోడ్లు అయితే ఖాళీ ఉన్నాయి, మరి ఎందుకో తెలియట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారండి మామ, మీకు నాకు అర్థం కాలేదు. మొత్తం హైటెక్ సిటీ రోడ్ అంతా ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే రెగ్యులర్గా అయితే చాలా బిజీ ఉంటుంది, కింద దాకా అయితే బిజీగా ఉంటుంది అసలు ట్రాఫిక్. ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కామనుకో మామ, మొత్తం బ్రిడ్జ్ బ్లాక్ అయిపోతుంది. ఈ రోజు అంతా ట్రాఫిక్ లేదు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుంటారు, మరి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చూసారు కదా మామ, ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. మామూలుగా అయితే ఇసుకేసిన రాలినట్టు ఉంటుంది ఈ బ్రిడ్జ్ అంతని. ఇప్పుడైతే అంత రష్ లేదు, మనకి టైం తక్కువే పట్టేటట్టు ఉంది వెళ్తానికి అయితే. మామ చాలా మంది అడుగుతున్నారు కదా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని. చరణ్ చెప్పు, మనం ఏం కొన్నాము ఇక్కడ? అందులో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి మనవి? అందులో మన ఫ్లాట్లు చెప్పు. 30 ఫ్లాట్లు అది కాదు. ఇక్కడైతే మన కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది మామ. ఒక 4 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఇది, ఓకేనా. 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక మన స్టూడియో ఇక్కడికి వచ్చేస్తుంది, ఓకేనా. మన యూట్యూబ్ ఇన్కమ్తో ఇక్కడ తీసుకుంటున్నాను మామ. ఇదివరకు ఇక్కడ కొండ ఉండేది. ఇదంతా చెప్తున్నాను మామ, ఓన్లీ యూట్యూబ్ ఇన్కమ్తో మాత్రమే మనం సంపాదించింది ఇదే మామ. ఈ రోడ్ అయితే అటు సైడ్ రోడ్ అయితే చూడండి మామ, మొత్తం ఫుల్ ట్రాఫిక్ మామ. గచ్చిబౌలి రోడ్ అంతని చూడండి ఏ రకంగా ఉందో. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మామూలుగా అయితే ట్రాఫిక్ లేదు, చాలా గట్టిగా ఉంది మామ. బ్రిడ్జ్ అంతా నిండిపోయినట్టు ఉంది. అదేనా కార్ వేసుకుని ఎడిపోతామనా? మొత్తం వరంగల్ రానికే నన్ను మొట్ట ఉడిపేసిన 3 గంటల నుంచి డ్రైవ్ చేస్తాను. 6 గంటలు డ్రైవింగ్ చేయించాను. ఎట్లా నాకు ఇట్లా చేస్తే మొత్తం వరంగల్ మొత్తం తిప్పించిన లైన్. రాజన్న అయితే వరంగల్ అంతా రౌండ్ వేసిన, హన్మకొండ మొత్తం తిప్పిన. వరంగల్ మొత్తం ఉండే అన్ని తిరిగేసిన రాజన్న అయితే కార్ వేసుకుని. డ్రైవింగ్ సీట్లో అయితే రాజన్న ఉన్నాడు అనమాట. మొత్తం వరంగల్ తెలియని గల్లీ లేకుండా అయిపోయింది మామ రాజన్నకి అయితే. చూసారు కదా మామ, మేమైతే వరంగల్లోకి అయితే వచ్చామన్నమాట. కానీ ఇక్కడ అంతా మొత్తం వాటర్తో అయితే ఫుల్ నిండిపోయింది. ఎటు వెళ్తానికి లేదంటున్నారు రోడ్ అయితే. ఏ రోడ్ నుంచి వెళ్ళాలనేది మేమైతే కనుక్కుంటున్నాం అనమాట. చూద్దాం మరి ఏ రకంగా వెళ్తాము. ఇప్పుడైతేని అడ్రస్ అడుగుతున్నాం, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. చూడండి మామ, చిన్నపిల్లలకైతే మొత్తం మోకాలు నిండిపోయి ఎంత లోతు అయితే ఉన్నది చూడండి. ఈ రోడ్లోంచి అయితే వెహికల్ అయితే వెళ్తానమాట. మొత్తం నిండిపోయింది అనమాట. ఇంకా లోపలికి నిండిపోయిందంట. అక్కడ హైట్ కూడా ఉంటుంది అనమాట, దాని గురించి మొత్తం నిండిపోయిందంట రోడ్డు అయితేని. మామ ఏటేళ్లలో తెలియక రోడ్డుకి అడ్డంగా ఆగిపోయి వచ్చే వెహికల్ని అయితే అడుగుతున్నాం అనమాట. మామ ఎలా వెళ్ళాలి, ఇటు వెళ్తే మాకు రూట్ ఉందా లేదా అంటే, ఏ రూట్ వెళ్ళినా కూడా మాకైతే వెళ్ళే దారి అయితే కనపడతలేదు మాకు. చూడాలి, మళ్ళీ ఇంకో రూట్ మార్చుకుని వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం మీద వరంగల్ వచ్చేసాం. అందులోకి మనం లోపల కూడా వచ్చేసాం అనమాట. కాశీబుగ్గ. ఇగో మా ట్రిప్పి గాడు, మా స్పార్కి అని ముందైతే రాజన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడి ఫంక్షన్ హాల్ కూడా చేంజ్ అయింది మామ, దానివల్ల అనమాట. మొత్తం గుడారం అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఓజీ, ఆగంబ, అలాగే రాజన్న కూడా ఇక్కడే ఉన్నారు.
చూసారు కదా మామ, ముందైతే మన వాళ్ళు ఉన్నారు, ఇంటికి వెళ్దాము. ఆ, అరే రారా, పెళ్లి కొడుకు వారియర్ అన్నో లేకపోతే రాజేష్ అన్నో తెలియట్లేదు. చూసారు కదా, అది ఫ్యామిలీని వేసుకుని వచ్చేసిండు వర్షాల్లో వాగుల్లో. చెప్పాడు పోయా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే మనకి విష్ట గారు ఉన్నారు, అలాగే ఇదిగో తహిమినా గారు, మన్సాయి గారు దుబాయ్ సైడ్. వారియర్ అన్న జీవితం అయితే కథం అయిపోతుంది ఈ రోజుతో, ఇంకా జీవితం కథం అయిపోతుంది వారియర్ అంది. చూసారుగా, మేము వర్షంలోని, వర్షం కాదు అరే ఉండరా ఎప్పటిది కానీ ఉండు, మేము వచ్చే రోడ్లన్నీ మొత్తం మునిగిపోయినాయి మామ. రావడానికి చాలా టైం పట్టింది, వచ్చేటప్పటికి జీలకర్ర బెల్లం తాళ్ళు అన్నీ అయిపోయినాయి, అన్నీ కట్టేశారు. ఇప్పుడు వెళ్ళి ఫోటో దిగేసి భోజనం చేసి వెళ్ళిపోవాలి అంతే. భోజనాలు ఉన్నాయా, అయిపోయినాయా? అది ఇంపార్టెంట్. మహిష్మతి సామ్రాజ్యం దేనికి మామ ఇది? మటన్ కొట్టినాక. ఇదిగో చూసారు కదా, విష్ట గారు అనమాట, తలారు తెచ్చారు. తలవార్ బోయాన్ని అంత ఉంది ఇది. తలవారు చూసారుగా. అరే ఏది మామ ఇది? ఓకే, ఎక్కడ పెట్టుకోవాలి మామ ఇది? ఓ ఇక్కడ, ఓ సారీ, తీసుకోండి. గిఫ్ట్ అంట, కానీ ఓపెన్ చేసేసి తెచ్చేసిండు, అందరికీ చూపించేసిండు. అది గిఫ్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో అన్నయ్య వచ్చారు. అన్నయ్య చెప్పండి, ఎలా ఉంది పెళ్ళి? అది కానీ మేము లేట్ అయిపోయింది మామ, మేము ఏం చేయలేము. అవును, అది కరెక్ట్. అది వారియర్ అంతా. ఇప్పుడు చెప్పండి. వారియర్ పెళ్లి మా సాగుకు వచ్చింది. వాటర్ లో మునిగిపోయింది మామ. అసలే రాజేష్ అన్న చిన్నదే కారు 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 పాపం వర్షంలో పాపం నిజంగా ఫ్యామిలీని వేసుకుని వచ్చాడు. రియల్లీ ఏమంటారు, అది గ్రేట్. పెళ్లి కొడుకులే రెడీ అయిపోయి వచ్చేసిండు. ఈ వ్యక్తి మాకు డైరెక్షన్ చేసి మంచి దారిలో తీసుకుని వచ్చిన వ్యక్తి. వారియర్ జీవితం కథం అయిపోతుంది, అక్కడ పెట్టు. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఈ రోజుతో వారియర్ జీవితం కథం. బయట ఉన్నట్టున్నాడు అన్న. పెళ్ళి ఎప్పుడు? రేపటి నుంచి అదే ఉంటది ఇప్పుడు టార్చర్. సాయంత్రం జల్దీ పోతాడు. పోయాక పంపుకో. చైతన్య అన్న అయితే ఊరికి ముందైతే వచ్చేసిండు. ఎలా వచ్చినావు అన్న? చూడు చైతన్య బొడ్డులు. నెక్స్ట్ పెళ్లి, నెక్స్ట్ అయితే దిగబోయేది మన చైతన్య అన్న అనమాట. సాందన, సాందనాన్ని చూసారు కదా, పులి. ఇదిగో పక్కనే ఋతుమోహన్ చూడండి. ఇదిగో అది వీడికి సాయంత్రం ఉంటది. అయ్యా రాజన్న అయితే బొమ్మ తినడానికి వెళ్తున్నారు. అయ్యా నన్ను వదిలేసిర్రు. ఋతుమాని 2022లో కలిసాను మామ. మళ్ళీ ఇప్పుడు అనమాట వరంగల్ పెళ్ళిలోని. అప్పుడు కొంచెం దొడ్డిగా ఉండేటాడు. ఇప్పుడు జిమ్కి వెళ్ళి, మరి జిమ్కి కాదంట, సీక్రెట్ అంట మామ. చూసారు కదా, ఇదిగో ట్రిప్ ఇగాడు. వాడాలేండి బాగా ఖాళీగా ఉన్నప్పుడు. అది మామ ఋతుమాన్ చూసారు కదా. 2000 నాది ఫస్ట్ ఉంటుంది షౌట్అవుట్ ఇచ్చినప్పుడు 2022లో. ఇప్పుడు మళ్ళీ కొంచెం భోజనం చేసేద్దాం. ఇండైరెక్ట్ గా అని చెప్పొచ్చు. భోజన సో ఫ్రెండ్స్, మైక్ అయితే ఎక్కడ ఉంది అక్కడ చెప్తున్నాడు. మైకు
వారియర్ అన్న ఇదైతే స్క్రీన్ లో తెస్తున్నాను మామ. అక్కడైతే లైవ్ ఇది చూశారు కదా, లైవ్ అయితే నడుస్తుంది. ఇక్కడ మొత్తం అడవడంతా అయితే మా కన్నాబాయ్ అయితే నడుస్తుంది. కన్నాబాయ్ ఒకసారి హాయ్ చెప్పు. అదిగో హాయ్ చెప్తున్నా, హాయ్ కూడా చెప్పట్లేదు. నాకు ఒక చిన్న డౌట్. చెప్పరా. ఇప్పుడు కిందికి వచ్చినాం తినడానికి, మరి వెజ్ నాన్ వెజ్ అర్థం వెజ్జారా రే, ఇది పెళ్లిరా గాడిది. నాన్ వెజ్జా? ఈ నెల లాగుతున్నావా? ఇదిగో ఈడు గుర్తుపట్టారు, ఈడు తుంటరగాడాడు రే. ఇటురా రే, ఇడిగో ఈడు తుంటరగాడాడు. అరే హాయ్ చెప్పరా అందరికి. రే ఈడు చెప్తున్నాడు ఈడు. ఇదిగో ఈడు తుంటరనా కొడుకుడు. అప్పుడే తినడానికి అయితే వచ్చేసారు వీళ్ళు. టైం ఏమో 12 అవుతుంది, తినడానికి వచ్చేసారు. 12 అవుతుందా? 4 అయింది. 4 మరేనా నిన్న రీల్ గుర్తు పెట్టుకో. భైరవే గెలుస్తాడు. వారియర్ అన్న భైరవే గెలిచాడు. టైం లేదంట అక్కడ. ఏది బ్రో చొక్కేది బ్రో? వారియర్ అన్న అయితే చూశారు కదా, చొక్కనైతే చూపిస్తాడు. రేపటి నుంచి చుక్కలే. ఇప్పుడైతే వారియర్ అన్న చూపిస్తున్నాడు, తర్వాత అయితే సుజ్ గారు చూపిస్తారు. అది ఆయన ఇప్పుడే వారియర్ అన్న అయితే చుక్కలను అయితే చూపించాడు అనమాట. అది సుష్మిత గారు అయితే బ్లైండ్ గా చూసారు, అక్కడ చుక్కలేదు. చూపించావా? అదిగో అఖిలనే కనబడిపోతుంది చుక్కలు. ట్రిప్పి గన్న అయితే నెత్తి మీద కొడుతుండు. వారియర్ అని అయితే మోడల్ అయిపోయింది పాపం. పొద్దు నుంచి అల్లాడిపోతున్నాడు అయ్యా పాపం వారియర్ అన్న అయితే. కంగ్రాచులేషన్స్ అన్న అవి, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా. ఓకేనా? ఓకే తీసారా? ఓకే సార్ వరుదమ్మా, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని వరుదమ్మా. ఓకే వరుదాం అందరం ఒకేసారి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్దామన్నా. ఓకేనా? రే ట్రిప్పి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సాయిరామ్ సాయిరామ్. వారియర్ అనికి బత్తాయి పడిందిరా. అమరేంద్ర బాహుబలి. 1 2 3. ఈడు బాధ ఈడే. పొద్దున్నుంచి ఎంత పడిందిరా అకౌంట్లో? రే రే ఒకటి ఏదన్నా ఎక్కి కూర్చుందమ్మా. అరే బంపర్ బెండ్ అవ్వదు కదా. లే తగ్గేదే లే. ఏ బిడ్డ ఇది నా అడ్డ. నీట్గా పెళ్ళి బ్రో వస్తావా? మా ట్రిప్పి గాడు అయితే పరిగెడుతున్నాడు మామ కార్ వెనకాల. మా డ్రైవర్ అయితే వచ్చేసాడు ఇప్పుడు. డ్రైవర్ స్లోగా. మా డ్రైవర్ వచ్చేసాడు, కార్ అయితే ఎక్కేద్దాం ఇప్పుడు ఫ్రెండ్. అరే బ్రో బోయాన్న వచ్చిండు, కార్ అయితే ఎక్కేసాను. ఎలా ఉంది కారు? బాగుందా? తార్ అనమాట ఇది. తారేనా? స్కార్పియో మామో. తార్ అనుకున్నాను. తారేనా? తార్ అంటే ఇది కారు పేరు. తారేనా? తారేనంట. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ వారియర్ అన్న. అందరూ ఒకసారి వారియర్కి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. పోయాను. ఎలా ఉందన్న డ్రైవింగ్? బాగుందన్న కారు నాది. ఎంత పడింది? ఎంత ఎత్తున్నాను?
15,000 అన్నావు 20,000 చేసుకో వచ్చే సంవత్సరం నుంచి బోయకైతే ఇవ్వలేదు. ఇజ్జత్ అయితే తీసేస్తున్నాడు గైస్. నాది లైవ్ కాదు కాబట్టి సరిపోయింది, ఎడిటింగ్లో తీసేస్తా ఇది. లైవ్ లో కొట్టమని చెప్పాను బ్రో నాకు జీతం. వద్దు బ్రో ప్లీజ్ బ్రో. ఆ లస్సీ ఎక్కడన్నా దొరికితే ఒకసారి ఆపమ్మా, ఒకసారి ఆప నిజంగానే. మామా రామ్ కదా, రామ్ కాదు అతను. ఫైనల్గా అయితే మనకైతే మ్యారేజ్ నుంచి అయితే వచ్చేసాం మామ. ఎంకే నాయుడుకి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చూపించింది ఎంకే నాయుడులో అనమాట. ఈరోజు మేము ఉండేది ఎవరి కాళ్ళు రూముల్లోకి వెళ్ళిపోయారు, సదిరేసుకున్నారు. ట్రిప్ గడు నేనే బయట ఉన్నాం, మేము కూడా వెళ్ళిపోతాం అనమాట. కింద నుంచి బ్యాగులు ఉన్నాయి, బ్యాగులు తెచ్చేసుకుని ఇంకా ప్యాకప్ అనమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అనమాట. మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్, చాలా బాగా జరిగింది మామ. అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. రేపు ఇంకో వ్లాగ్తో వద్దాం. అట్లా అందరూ వారియర్ అన్నకి కంగ్రాచులేషన్స్ చెప్పడం అందరూ కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో లైక్ మర్చిపోద్దు, కామెంట్ మర్చిపోద్దు. బాయ్ బాయ్.